హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఏంటని చూస్తున్నారా, మా స్వాతి పెళ్ళి ముచ్చట్లు అనమాట. మేము పెళ్ళిలో ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అన్నది కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసాయండి. మేమైతే బేగా స్టార్ట్ అయిపోయాం అనమాట. పెళ్లి కూతురు చేసే టైం కల్లా మేము రీచ్ అయిపోయాం. పెళ్లి కూతురిని కూడా చేసేసారు. మా స్వాతిని అయితే నాన్నమ్మలు, మేనత్తలు, అమ్మమ్మలు అందరూ కలిపి కూడా తీసుకొచ్చారనమాట. పెళ్లి కూతురు ముస్తాదు. పెళ్లి కూతురికి స్టార్టింగ్ పెట్టేది పెళ్లి బొట్టు. సో ఇక్కడ నుంచి అంతా స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో పెళ్లి బొట్టు పెట్టేసి ఆ స్వాతిని అయితే ఇలా రెడీ చేశారనమాట. స్వాతి పెళ్ళికి వచ్చా. సో ఇలా మార్నింగ్ పెళ్లి కూతురు అంతా హడావిడి అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ చేసి మేమైతే కళ్యాణ మండపానికి అయితే స్టార్ట్ అయ్యాం. చూసారా మా పెళ్లి కూతురు ఎలా రెడీ అయిపోయిందో. మేమైతే కళ్యాణ మండపానికి రీచ్ అయిపోయాం అనమాట. సో మేము పెళ్లి కూతురు స్టార్టింగ్ అయితే వచ్చేసాము. అందరూ వచ్చేసారు, మేమైతే ఫస్ట్ వచ్చేసాము. పెళ్లి కూతురు వెయిటింగ్. సో కార్ అయితే ఎంట్రీ ఇస్తుంది. ఫైనల్గా కళ్యాణ మండపం ఇది అనమాట. చాలా పెద్దదనమాట, చాలా బాగుంది. వాళ్ళ మమ్మీ తీసుకొస్తున్నారు పెళ్లి కూతుర్ని. సో పెళ్లి కూతురు అయితే వచ్చేసింది. సో పెళ్లి కొడుకు కూడా రావాలి కాబట్టి మేమైతే ఫాస్ట్గా రెడీ అయిపోయాము పెళ్లి కొడుకు ఎంట్రీ కోసం. సో పెళ్లి కొడుకు అయితే వచ్చేసాడండి. ఫైనల్లో అయితే పెళ్ళికొడుకు వచ్చేసారు. ఎదురు సన్నాయం అంటారు కదా, సో అదేనండి. మేమైతే అందరం కలిపి పెళ్ళికొడుకి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చామన్నమాట. ఫుల్ డ్యాన్స్ చేసాము పెళ్ళికొడుకు కళ్యాణ మండపం లోపలికి వచ్చినంత వరకు కూడా. సో హడావిడంతా ఏంటనేది మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మేమే కాకుండా మెయిన్ అట్రాక్షన్గా వైజాగ్ రెడ్డి కూడా వచ్చిందండి. వాళ్ళు కూడా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు మమ్మల్ని ఎదురు సన్నాయం టైంలో ఎంట్రీ అప్పుడు కూడా. సో మేమైతే లోపల తీసుకొచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేత కూడా డ్యాన్స్ చేయించామన్నమాట సరదాగా. తర్వాత స్నాక్స్ ఇచ్చారు, స్నాక్స్ అయితే తీసుకున్నాం. తర్వాత మంచిగా ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట. సో ఎదురు సన్నం అయిపోయిన తర్వాత ప్రధానం అంటారు కదా, సో అదనమాట. అది కూడా పక్క జరుగుతూనే ఉంది. మేమైతే పక్క ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాము. అందరూ కూర్చున్నారు, పెద్దలందరూ కూడా. ఈ తంతు ఇలా అవుతానే ఉందన్నమాట. పెళ్లి కూతురుని అయితే రెడీ చేస్తున్నారు రిసెప్షన్ కోసం. రిసెప్షన్కి అయితే రెడీ అయిపోయింది అంతా కూడా, వెల్కమ్ కానీ అంతా కూడా. సో రిసెప్షన్ టైంలో కూర్చోబెట్టారు. మేమైతే ఫొటోస్ అన్నీ దిగేసామన్నమాట. 1, 2 కాదు, చాలా దిగామండి. అన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేశాను, చూసేయండి ఎక్కడ స్కిప్ చేసేయకుండా. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురు సారీ కదా, అది కూడా చూసేయండి.
సో చాలా అంటే చాలా బాగా పెట్టారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి భోజనాలు అయితే పెట్టేశారు. భోజనాలు చేసేసాము. ఇంకా టైం అయితే చాలా ఉంది, తెల్లవారితే ముహూర్తం అన్నమాట. మా గ్యాంగ్ అంతా ఒక సిట్టింగ్ అయితే వేశారు. అది అలా జరుగుతూ ఉండగానే ఈరకత్తలు ముస్తాబ్ అంటారు కదా, సో ఇదనమాట. ఇలా రెడీ చేశారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈరకత్తలు అందరినీ కూర్చోబెట్టారు. అది అలా జరుగుతుండగానే మేమైతే పెళ్లి కూతురుని తీసుకొచ్చేసాము. బోల్ టైం ఉందని ఫుల్గా డ్యాన్స్లు వేసుకున్నాం, గేమ్స్ కూడా ఆడుకున్నామండి. మామూలుగా కాదు. మమ్మీ డాడీ అంటే మా అన్నయ్య వదిన చేతి కూడా డ్యాన్స్ వేయించాము. వాళ్ళు కూడా సరదాగా వచ్చారు. మధ్యలో టెడ్డీస్ కూడా వచ్చాయి. బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు అనమాట మా అందరినీ కూడా. నేనైతే కొంచెం రెస్ట్ ఇచ్చేసాను మధ్యలో. సో కరెక్ట్గా పెళ్లి టైంకి లేగుద్దామని కరెక్ట్గా ఆ టైంకే లేచాను అనమాట. తాళి కట్టే టైంకి లేచాను. తాళి కట్టడం అయిపోయింది అనమాట. తలంబ్రాలన్నమాట. నువ్వా నేనా అంటూ పోటీ మీద వేసుకున్నారు. తలంబ్రాలు అయితే మాత్రం తలంబ్రాల తంట అయితే ఇలా అయిపోయిందండి. చాలా సరదాగా అయిపోయింది. పాలక వెళ్ళు లాస్ట్ ఇంకా అప్పగింతలు అనమాట. ఇది వచ్చేసరికి మేము చాలా ఎమోషనల్ అయిపోయాం. అందరూ కూడా చాలా అంటే చాలా బాగా అయిపోయింది పెళ్ళి మాత్రం. ఫైనలీ అయితే మా స్వాతికి పెళ్లి కొడుకుకి అయితే హారతి ఇచ్చారండి. ఇలాగా అరుంధతి నక్షత్రం చూడమంటున్నారు వాళ్ళిద్దరిని. సో ఇలా అయితే మ్యారేజ్ కంప్లీట్ అయిపోయిందనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.